అరవింద్ పాపని తీసుకుని వెళ్ళి స్నానం చేయించి చక్కగా రెడీ చేశాడు. హనీ, ఈ రోజంతా నేను నీతోనే ఉంటున్నాను. ఎక్కడికైనా వెళ్దామా అని వడిలో కూర్చోబెట్టుకుంటూ అడిగాడు. పాప సైలెంట్గా ఉంది. ఏంటమ్మా, ఏమైంది? నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? ఏది అడిగినా సైలెంట్గా ఉంటావు, అస్సలు మాట్లాడవు. నీతో నేను ఎలా మాట్లాడించాలి? కనీసం నీకు ఏం కావాలో చెప్తేనే కదా మాకు అందరికీ అర్థమయ్యేది అని ఆ పాప చేతులని ముద్దు పెట్టుకుంటూ కళ్ళలో కన్నీళ్లు తెచ్చుకొని అన్నాడు. అక్కడే ఉన్న దేవకమ్మ అరవింద్ భుజంపై చెయ్యి వేసింది. వెంటనే అతను తల పక్కకు తిప్పుకున్నాడు. ఎందుకురా నీ బాధని ఎవ్వరికి కనబడకుండా దాచాలని చూస్తావు? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, కానీ నీతో జీవితం పంచుకోలేకపోయింది. ఎన్నాళ్ళని ఇలా ఒంటరిగా ఉంటావు? నా మాట విను, మళ్ళీ పెళ్లి చేసుకో అని దేవకమ్మ అన్నది. అరవింద్ ఆమె చేతిని అతని భుజంపై నుండి పక్కకి తీసేసి, నానమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి పెళ్లి విషయం నా దగ్గర మాట్లాడొద్దు అని? అయినా నేను నా కూతురితో హ్యాపీగా ఉన్నాను. మా మధ్యలోకి మూడో వ్యక్తి రావడం నాకు ఇష్టం లేదు. అది కాదురా, నా మాట విను. నానమ్మ ప్లీజ్, పదే పదే చెప్పిందే చెప్పి నన్ను విసిగించకు. నీకు ఇక్కడ ఉండడం ఇష్టం లేకపోతే చెప్పు, అన్నయ్య దగ్గరికి పంపిస్తాను. నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకు. అర్థమైందిరా. నువ్వు పెళ్లి చేసుకుంటే నీ కూతురుని నీ భార్య సరిగ్గా చూసుకోలేదు అని భయపడుతున్నావు, కానీ తనకి తల్లి ప్రేమ అవసరం. అందరూ మూర్ఖంగా ఆలోచించరు. నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదు. అయినా పుట్టినప్పటి నుండి ఒక్కసారి కూడా ఏడవలేదు, కనీసం నవ్వను కూడా నవ్వలేదు. నోరు తెరిచి ఏమీ మాట్లాడదు. నీకు బాధగా అనిపించడం లేదా? 4 సంవత్సరాలు అవుతుంది పుట్టి, ఒక్కసారి కూడా నిన్ను నాన్న అని కూడా పిలవలేదు. అసలు తను ఎందుకలా అయ్యిందో కూడా అర్థం కావడం లేదు. డాక్టర్లకే అర్థం కావడం లేదు. ఇక జీవితాంతం హనీ నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? ఇంత ఆస్తి ఉంది, ఏం లాభం? నా మాట విను. ఒక మంచి అమ్మాయిని చూస్తాను, పెళ్లి చేసుకో. ఆమెకు పుట్టే పిల్లలు హనీలా ఉండరు కదా అని దేవకమ్మ అన్నది. ఆ మాటలు విని అరవింద్ కోప్పడ్డాడు. అతని ఒడిలో ఉన్న హనీ పాపకి ఏం అర్థమైందో, కానీ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళింది. అంటే ఏంటి నానమ్మా, నా కూతురికి ఎప్పటికీ మాటలు రావు అని అంటున్నావా? నన్ను నాన్న అని ప్రేమగా పిలవకపోయినా పర్వాలేదు. నా కూతురిని జీవితాంతం నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. తనకి మనం మాట్లాడే ప్రతి మాట అర్థమవుతుంది. చూసావు కదా నువ్వే, నువ్వు అన్న మాటలకి తను బయటికి వెళ్ళిపోయింది అంటే బాధపడుతున్నట్టే కదా. కొన్నిసార్లు మాటలతో చెప్పకపోయినా వాళ్ళ ప్రవర్తన మనకు అర్థమవుతుంది. నా కూతురిని నేను చూసుకుంటున్నట్టు ఎవ్వరూ చూసుకోలేరు. ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు అని దేవకమ్మకు కాస్త గట్టిగానే చెప్పి హనీ దగ్గరికి వెళ్ళాడు. పాప ఏడవడం లేదు, కానీ ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఒక చేతిలో అమ్మ బొమ్మని మరో చేతిలో పాప బొమ్మని పట్టుకొని వాటి వైపే చూస్తూ ఉంది. అరవింద్ హనీ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని ఆమె బుగ్గలను పట్టుకున్నాడు. ఏంటమ్మా, ఏమైంది? ఈ అమ్మ బొమ్మ, పాప బొమ్మ చాలా బాగున్నాయి కదా, ఇలాంటివి ఇంకా కొన్ని తీసుకుంటావా అని అడిగాడు. హనీ తల పైకెత్తి తండ్రి వైపు చూసింది. ఆ చూపు అమ్మ కావాలి అన్నట్టుగా చూసింది. అరవింద్ పైకి లేచి ఊపిరి గట్టిగా పీల్చుకొని హనీని ఎత్తుకుని కార్ వద్దకు వెళ్ళాడు. మనమిప్పుడు షాపింగ్కి వెళ్తున్నామంటూ ఆమెకు కబుర్లు చెబుతూ కార్ స్టార్ట్ చేశాడు. కాలేజీలో ఫ్రెండ్స్ అందరూ మౌనికతో మాట్లాడుతూ ఉన్నారు. మౌనిక మాత్రం యశ్వంత్ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఏంటి, మేమందరం నీ ఫ్రెండ్స్ కాదా? ఎప్పుడు యశ్వంత్ గురించి ఆలోచిస్తావు? అబ్బా, వాడి కోసం కాదే, వాడు వస్తేనే కదా తన బెస్ట్ ఫ్రెండ్ సితార కూడా వస్తుంది అని గ్యాంగ్లో ఒక అమ్మాయి అన్నది. అవును, కానీ సితార మాత్రమే కాదు, యశ్ కూడా మౌనికకి బెస్ట్ ఫ్రెండే. కానీ హా, కానీ ఏంటే,
అని అందరూ ఒకేసారి మాట్లాడుతున్న అమ్మాయి వైపు చూశారు. నాకు ఒక డౌట్. యశ్వంత్ వీళ్ళిద్దరిలో ఎవరిని ఇష్టపడుతున్నాడా అని. ఏయ్! అలాంటిదేమీ లేదు. అయినా అబ్బాయి, అమ్మాయి ఫ్రెండ్స్‌లా ఉండకూడదా? అలా ఉంటే తప్పా? అందరికీ తెలుసు. కాలేజీలో వీళ్ళ ముగ్గురి ఫ్రెండ్‌షిప్ గురించి. వాళ్ళ మధ్య ఏదైనా ఉంటే మనకు చెప్పకుండా మౌని అయితే ఉండదు కదా! అవునవును. సారీ మౌని అని అందరూ అంటున్నారు. మౌనిక మాత్రం మౌనంగా వాళ్ళు అంటున్నది వింటూ ఉంది. అంతలోనే యశ్వంత్ సితారాతో కలిసి మౌనిక వద్దకు వచ్చాడు. హాయ్ అని యశు అందరికీ చెయ్యి చూపించాడు. మౌనిక నవ్వుతూ, ఏంటే ఇంత లేటుగా వచ్చావు? వీళ్ళు మన గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. డౌట్ వచ్చినట్టుంది అని మౌనిక సితారా చెవి దగ్గర అన్నది. హా అనుకున్నట్టే జరుగుతుంది. మేమందరం కేవలం నీకు టైంపాస్ ఫ్రెండ్స్ మాత్రమే. సితారా రాగానే చూడండి, మనకు తెలియకూడదు అని సీక్రెట్ విషయాలు చెప్తుంది అని ఫ్రెండ్స్ అందరూ అనడంతో సితారా నవ్వుతూ, అలాంటిదేమీ లేదు. మీరు నా గురించి యశ్వంత్ గురించి ఏదేదో మాట్లాడారంట కదా, ఆ విషయం గురించే చెప్తుంది. అయ్యో, మీ ఇద్దరు గురించి మాత్రమే కాదే, నన్ను కూడా కలిపే మాట్లాడారు. అలా విడదీయకు అని మౌనిక అన్నది. అబ్బా, ఈ గర్ల్స్ దగ్గర ఉంటే ఎప్పుడూ ఏదో ఒక గొడవ. నేను క్లాస్కి వెళ్తున్నాను, బాయ్ అని చెప్పి యశ్వంత్ క్లాస్కి వెళ్ళిపోయాడు. హా, యశు వెళ్ళాడు. పద, మనం కూడా వెళ్దామంటూ అందరు అమ్మాయిలు అతని వెనకాలే వెళ్ళారు. సితార, మౌనిక ఒకే బెంచ్పై కూర్చొని ఉన్నారు. వాళ్ళ వెనకాల ముందు ఉన్న అమ్మాయిలు యశ్వంత్ వైపే చూస్తూ, ఎంత అందంగా ఉన్నాడే, ఆ హైటు, వెయిటు, ఆ కలరు, అతని జుట్టు, అబ్బా ఒక్కటేంటి, అబ్బాయి అంటే ఎలా ఉండాలో అంతకు మించిన అందంగా ఉన్నాడు. నేనైతే రోజు యశ్ కోసమే కాలేజీకి వస్తున్నాను అని అమ్మాయిలు మాట్లాడుకుంటూ ఉంటే సితార, మౌనిక ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఉన్నారు. సితార కూడా ఓరగా యశ్ వైపు చూసింది. మౌనిక మాత్రం కోపంగా యశ్వంత్ వైపు చూస్తూ పళ్ళన్నీ పటాపటమనిపించింది. యశ్వంత్ చూసి చూడనట్టుగా వాళ్ళ వైపు చూసి నవ్వుతూ, వామ్మో, దీనికేమైంది అంత కోపంగా ఉంది అని తల పక్కకు తిప్పుకున్నాడు. కాలేజ్ మధ్యాహ్నం అయిపోవడంతో ఇంటికి త్వరగా వెళ్ళడం ఇష్టం లేక మాధవి మౌనిక దగ్గరికి వచ్చింది. ఇంటికి వెళ్తే అమ్మ సాయంత్రం కూడా పూజలో కూర్చొని అంటుంది. ఎక్కడికైనా పార్కుకు వెళ్ళి సాయంత్రం ఏదైనా తినేసి ఇంటికి వెళ్దామక్కా అని మాధవి చిన్న పిల్లలా అడిగింది. అక్కర్లేదు, ఇంటికే వెళ్దాము. ఇంట్లోనేమో అమ్మ దగ్గర నన్ను ఇరికిస్తావు, బయటేమో అమాయకంగా నా దగ్గర నాటకాలు వేస్తావు. అమ్మకు తెలిస్తే నన్నే తిడుతుంది. అందుకే వెళ్దాం అని మౌనిక కోపంగా అన్నది. ఏంటి మౌని, పాపం మాధవి ముఖం చూడు ఎలా వాడిపోయిందో. ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? మాధవి అన్నట్టుగానే ఎక్కడికైనా వెళ్దాం అని సితార కూడా అన్నది. వావ్ సితారా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు మీ ఫ్రెండ్ నన్ను అర్థం చేసుకోదు అని మాధవి అన్నది. మాధవి, మౌనిక మన అందరినీ అర్థం చేసుకుంటుంది, కానీ మౌనిక మనకు అర్థం కాదు. ఎందుకే ఇందాక క్లాస్ రూమ్లో అంత కోపంగా నా వైపు చూశావు అని యశ్వంత్ బుక్ ఎగరవేస్తూ అడిగాడు. ఎందుకా? నీ గురించి అమ్మాయిలందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? అసలు ఆంటీకి తెలిస్తే ఎంత బాధపడుతుంది? అయినా ఇంత నీటుగా అందంగా రెడీ అయ్యి కాలేజీకి రావడం అవసరమా అని మౌనిక అతనిపై కోప్పడుతూ అన్నది. యశ్వంత్ నవ్వుతూ, అవును, రోజు నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళి మరీ అందంగా రెడీ అయ్యి వస్తున్నాను కదా. అంటే నేను వెళ్తున్నాను అంటున్నావా? అంత అవసరం నాకు లేదు. నేను అందంగానే ఉంటాను. అసలు ముందు నువ్వు నీ పద్ధతిని మార్చు. ఈ జుట్టేంటి, కట్ చెయ్యి, చిన్నగా కట్ చెయ్యి. రేపటి నుండి నీ ఫేస్పై పింపుల్స్ ఉండాలి, అలాగే అక్కడక్కడ మచ్చలు కూడా ఉండాలి. అసలు నువ్వు ఇలా ఉండకూడదు, అసహ్యంగా ఉండాలి అని మౌనిక ఏదేదో వాగుతూనే ఉన్నది. సితార నవ్వుతూ యశ్వంత్ వైపే చూస్తూ ఆమె కళ్ళలో ఉన్న ప్రేమని అతనికి తెలిసేలా చేస్తూ ఉంది. ఓయ్,
నేను ఆటో బుక్ చేశాను, మనం వెళ్దాం పదా, వాళ్లకు లొకేషన్ పెడితే వాళ్ళే మెల్లగా వస్తారు అని చెప్పి మాధవి సితారా చెయ్యి పట్టుకొని బలవంతంగా అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయింది. మౌనిక మాత్రం వాగుతూనే ఉంది. మధ్యలో గ్యాప్ తీసుకుని కొద్దిగా వాటర్ తాగి గట్టిగా ఊపిరి పీల్చుకొని అతని వైపు చూస్తూ, ఓయ్ కొంచెం కిందకి వంగు అని చెప్పింది. ఎందుకు అని అతను అడుగుతూనే కొద్దిగా కిందకి వంగాడు. మౌనిక కోపం చల్లారనట్టుంది. అతని జుట్టుని ఆమె చేతులతో గడ్డివాములా చేసేసింది. ఏయ్ ఏయ్ ఆపు అంటూ యశ్వంత్ మౌనిక 2 చేతులని ఆమె వెనకాలకి పట్టుకున్నాడు. ఇద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారు అంటే దూరంగా చూస్తే వాళ్ళిద్దరూ కౌగిలించుకున్నట్టుగా కనబడతారు. అతని పెదాలు మౌనిక నుదిటిని తాకుతున్నట్టుగా అనిపించడంతో ఆమె వెంటనే తల పక్కకి తిప్పేసుకుంది. పర్వాలేదు, అప్పుడప్పుడు కొంచెం ఆడపిల్లలా ప్రవర్తిస్తావు. నాతో గొడవ పడింది చాలు, పద వెళ్దాం, వాళ్ళు లొకేషన్ పంపించారు అంటూ ఆమె చెయ్యి పట్టుకుని బైక్పై కూర్చోబెట్టుకున్నాడు. కింద పడకుండా గట్టిగా నన్ను పట్టుకో అని చెప్పి యశ్వంత్ ఏదేదో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంటి ఇందాక నాతో అంతగా వాదించి ఇప్పుడు సైలెంట్గా ఉంటున్నావు? అసలు నువ్వు ఎప్పుడు ఏ మూడ్లో ఉంటావో నాకైతే అర్థం కాదు. సితారాని చూడు, నాతో ఎప్పుడూ గొడవ పడదు, హ్యాపీగా ఉంటుంది. నువ్వు కూడా తనలా ఉండొచ్చు కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. పొద్దున సితారా ఫోన్ చేసింది. అమ్మ పక్కనే ఉంది. ఫోన్ ఎవరు చేశారు అని అడిగింది. నేను నీ పేరు చెప్పాను. ఎప్పుడైనా అమ్మ అడిగితే నువ్వే ఫోన్ చేసావని చెప్పు. నీతోనే మాట్లాడుతున్నానని కూడా చెప్పు. వాళ్లకు నా మీద డౌట్ వచ్చినట్టుంది. మా మమ్మీకి డాడీకి నువ్వంటే చాలా ఇష్టం, అందుకే నీ పేరు చెప్పి తప్పించుకుంటున్నాను. ఏంటి ఇప్పుడు కూడా సైలెంటేనా? హెల్ప్ చేస్తావా లేదా అని అతను అడిగాడు. హూ అని ఆమె చిన్నగా అన్నది. సితారా, ఏదైనా ఆర్డర్ పెట్టుకొని తిందామా? వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమో అని మాధవి అన్నది. లేదు, వాళ్ళు వచ్చాకే నలుగురం కలిసి తినేసి వెళ్దాం, కొద్దిసేపు వెయిట్ చేయి అని సితారా అన్నది. అబ్బా, అందరూ ఒకేలా ఆలోచిస్తారు అని విసుక్కుంటూనే సరే నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను అని చెప్పి మాధవి లోపలికి వెళ్ళింది. వాళ్ళు వెళ్ళిన రెస్టారెంట్కి అరవింద్ హనీ పాపని తీసుకుని వెళ్ళాడు. లేడీస్ వాష్రూమ్స్ దగ్గర అరవింద్ అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. మాధవి లోపలికి వెళ్ళి బయటికి వచ్చాక కూడా అరవింద్ అక్కడే ఉన్నాడు. మాధవి అతన్ని పై నుంచి కింది వరకు చూసి అతని చుట్టూ ఒక రౌండ్ వేసింది. ఏంటి, ఎవరు నువ్వు, నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు అని అరవింద్ అడిగాడు. కోపం వచ్చిందా? చూడ్డానికి సినిమా హీరోలా బాగానే ఉన్నావు, మరి నువ్వెందుకు లేడీస్ వాష్రూమ్స్ దగ్గర వెయిట్ చేస్తున్నావు? అమ్మాయిలకు లైన్ వేయాలి అంటే ఇక్కడ కాదు, కాపలా కాయాల్సింది కాలేజ్ దగ్గర, హాస్టల్స్ దగ్గర కాపలా కాయాలి. నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళు అని గట్టిగా అన్నది. చూడు, నీకు తెలీదు, లోపల నా కూతురు అని అరవింద్ చెప్పబోతూ ఉండగానే అతనికి ఆఫీస్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. బయటి నుండి సితారా కూడా చెయ్యి ఊపుతూ వాళ్ళు వచ్చేశారు. త్వరగా రా అని పిలవడంతో మాధవి అతని వైపు చూస్తూ, నిన్ను మళ్ళీ నేను ఇలాంటి చోట చూస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి బయటికి వెళ్ళిపోయింది. అరవింద్ ఫోన్ కూడా మాట్లాడకుండా మాధవి వైపే చూస్తూ అసలు ఆ అమ్మాయి నా గురించి అలా ఎందుకు ఆలోచించింది అని అనుకున్నాడు. హనీ వాష్రూమ్ నుండి బయటికి రాగానే పాపని తీసుకుని రెస్టారెంట్ లోపలికి వెళ్ళాడు. డాక్టర్ చెప్పినట్టుగానే అరవింద్ ఎప్పుడు హనీకి హెల్తీ ఫుడ్ మాత్రమే తినిపిస్తాడు. హనీ కూడా నోరు తెరిచి ఇష్టమైనది ఏమిటో చెప్పదు. తినిపించింది తినేసి సైలెంట్గా ఉంటుంది. మరోపక్క నలుగురు ఫ్రెండ్స్ ఇష్టమైన ఫుడ్ తిని ఎంజాయ్ చేసేసి బయటికి వచ్చి ఐస్ క్రీమ్ తింటూ ఉన్నారు. అరవింద్కి ఆఫీస్ నుండి పదే పదే ఫోన్ కాల్స్ రావడంతో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుతూ పేపర్పై ఏదో నోట్ చేసుకుంటూ ఉన్నాడు. అతను అటువైపు తిరిగి ఉండడంతో మాధవి అరవింద్ని చూడలేదు. కానీ అతని పక్కనే ఉన్న క్యూట్ హనీ పాపని చూసి నవ్వింది. యశ్వంత్, ప్లీజ్ నన్ను హాస్టల్ దగ్గర దింపేసి ఇంటికి వెళ్ళవా అని సితారా రిక్వెస్ట్ చేసి అడిగింది. ఏంటి కొత్తగా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తున్నావు? రోజు నిన్ను డ్రాప్ చేసేది నేనే కదా. అవుననుకో,
కానీ మాధవి, మౌనిక ఉన్నారు కదా! వాళ్ళు ఏమనుకుంటారు? అందుకే రిక్వెస్ట్ అని చిన్నగా అతనికి మాత్రమే వినబడేలా అన్నది. మౌనిక వాళ్ళిద్దరిని చూసి, మీరు వెళ్ళండి, నేను మాధవి వెళ్ళిపోతాం అని చెప్పింది. థ్యాంక్సే, నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్టు ఇంకెవ్వరూ అర్థం చేసుకోరు అని సితార మౌనికని హక్ చేసుకొని యశో చెయ్యి పట్టుకొని పద అని చెప్పింది. మౌనిక ఫోన్కి ఏదో మెసేజ్ రావడంతో వాళ్ళకి బాయ్ చెప్తూనే మెసేజ్ని చూసి, మాధవి, తొందరగా ఇంటికి వెళ్ళాలి, అమ్మ కూరగాయల లిస్టు పెట్టింది, వెళ్ళే దారిలో అవి తీసుకుని వెళ్ళాలి పదా అని మౌనిక అన్నది. నాకు అక్కడ కూర్చున్న పాప భలే నచ్చింది, కొద్దిసేపు తనతో ఆడుకుంటాను, పక్కనే కదా మార్కెట్, నువ్వు వెళ్ళి తీసుకో, నేను వస్తాను అని మాధవి చెప్పింది. అబ్బా, నువ్వు ఎప్పుడూ ఇంతేనే, అన్ని పనులు నేనే చేయాలి అని విసుక్కుంటూనే మౌనిక పక్కనే ఉన్న మార్కెట్లోకి వెళ్ళింది. మాధవి ఐస్ క్రీమ్ తింటూనే మరో ఐస్ క్రీమ్ తీసుకొని హనీ దగ్గరికి వెళ్ళి తీసుకో అని ఆమె చేతికి ఇచ్చింది. హనీ ఎంతో ఇష్టంగా ఐస్ క్రీమ్ తింటూ ఉంది. పక్కన ఉన్నది మీ డాడీనా? అసలు నిన్ను పట్టించుకోవడం లేదు అని మెల్లగా అడిగింది. హనీ సైలెంట్గా ఉంది. నీ పేరేంటి? ఏ క్లాస్? ఏంటి, నాతో మాట్లాడవా? మరి నా ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నావు? నాది నాకు ఇచ్చేసేయ్ అని మాధవి అనగానే హనీ కళ్ళు పెద్దగా చేసి చూసింది. హనీ తినేది చాక్లెట్ ఐస్ క్రీమ్ కావడంతో లడ్డుల్లా ఉన్న ఆమె బుగ్గలు మొత్తం చాక్లెట్తో నిండిపోయింది. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. రెండు చేతుల్లో ఐస్ క్రీమ్ డ్రెస్పై కూడా వేసుకుంది. అయ్యయ్యో, ఐస్ క్రీమ్ తినడం ఇదే మొదటిసారా అని అడిగింది. ఇప్పుడు ఎలా అని అటు ఇటు చూసి టిష్యూ పేపర్ని తీసుకోబోతూ అస్సలు పట్టించుకొని తండ్రి వైపు చూసి, తుడిచేయి, మీ డాడీ షర్టుకు తుడిచేసేయి అని చెప్పింది. మాధవి చెప్పినట్టుగానే హనీ చేసింది. హనీ స్పర్శ తాకగానే అరవింద్ వెనక్కి తిరిగాడు. అతన్ని చూడగానే మాధవి నోరెళ్ళ పెట్టింది. ఏయ్, ఏం చేస్తున్నావు నా కూతురి దగ్గర అని గట్టిగా అన్నాడు. ఏంటి, ఇంత క్యూట్గా ఉన్న పాప నీ కూతురా? ఇందాకటి నుండి చూస్తున్నాను, అటువైపు తిరిగి ఉన్నావు, అసలు పాపని పట్టించుకున్నావా? ఐస్ క్రీమ్ తినడం కూడా ఎలాగో నేర్పించలేదా? నువ్వే తండ్రివి. ఏంటి, ఐస్ క్రీమా? అసలు ఎవరు ఇచ్చారు అని కోపంగా అడిగాడు. నేనే ఇచ్చాను. అయినా ఏంటి నా మీద కోప్పడుతున్నారు? మిమ్మల్ని చూసి పెళ్ళి కాలేదేమో పోకిరి వెదవా అనుకున్నాను, కానీ మీరు అంకులా? అంటే ఇందాక అక్కడ ఉన్నది నీ కూతురు కోసమేనా? సారీ సారీ బ్యూటీ పాప, బాయ్ అని చెప్పేసి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి పరిగెత్తింది. ఈ రోజుకి స్టోరీ ఇంతేనండి. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.